మనము గణేశుని యొక్క ఆవిర్భావం అంటే ప్రత్యక్షం సాక్షాత్కారం కలిగి, అయితే ఆ గణేశుడు తనకి ఇవ్వవలసినటువంటి దక్షునికి ఇవ్వవలసినటువంటి వరాన్ని ఇవ్వకుండా, నేను ఇచ్చినట్లయితే నా శిష్యుడు చిన్నబుచ్చుకుంటాడు, కాబట్టి నా శిష్యుడి చేతనే నీకు ఆ వరాన్ని పొందింపజేస్తాను అని చెప్పి అంతర్ధానమైంది. ఇంతవరకు నిన్నటి కథలో మనం తెలుసుకున్నాం. ఈరోజు అక్కడి నుంచి తదుపరి కథాగమనం చూద్దాం. ఈ అధ్యాయం మంత్రోపదేశ వర్ణనం అనేటటువంటిది ఈ అధ్యాయానికి పేరు. విశ్వామిత్ర ఉవాచ ఇతస్తతో భ్రమన్ ధావన్ వల్లభస్య అజస్తదా న వివేద గతం వస్త్రం భూషణాన్ చాతి విహ్వలః. ఉన్నట్లుండి అంతటి గణేశుడు కనిపించి అంతలోనే వరం ఇవ్వకుండా అంతర్ధానం అయ్యేసరికి ఈయనకి చాలా విహ్వలుడైపోయాడు. అయిపోయి అతను ఒంటి మీద ఉత్తరీయం లాంటివన్నీ ఉన్నాయా పడిపోయినాయా అని చూసుకోకుండా నిరంతరం అటు ఇటు తిరుగుతూ పరిగెత్తుతూ ఎక్కడా గణేశుడు ఎక్కడా గణేశుడు అని చెప్పి అట్లా ఇట్లా పరిగెత్తుతూ ఉండేసరికి అతను ఒంటి మీద భూషణాలు ఉన్నాయా వస్త్రం ఉందా అనే సంగతి కూడా అతను పట్టించుకునే పరిస్థితిలో లేకుండా అంత విహ్వలుడయ్యి అతను సంచరిస్తూ ఉన్నాడనమాట. పప్రచ్ఛ బ్రాహ్మణాన్ మార్గే వృక్షాంశైవ వినాయకం వినాయకో గతః కుత్ర క్వచిత్ దృష్టో గదంతుమే. ఇప్పుడేం చేస్తున్నాడంటే వెతకడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా అడుగుతున్నారు, మా వినాయకుడు ఎక్కడైనా కనిపించాడా, ఎక్కడైనా మీరు చూశారా అని. ఆ అడగటంలో ఇక్కడ వర్ణించడంలో ఒక చక్క విశేషణం ఒకటి ఉంది. మార్గే పప్రచ్ఛ బ్రాహ్మణాన్ మార్గే, కనిపిస్తున్నటువంటి మార్గంలో కనిపించిన బ్రాహ్మణుల్ని వాళ్ళని వీళ్ళని అడుగుతున్నాడు అనేది సమంజసం. కానీ వృక్షాంశైవ వినాయకం, వృక్షాలను కూడా అడుగుతున్నట్ట. వృక్షాలను అడగటం ఏమిటి అంటే ఇక్కడ ఈ సందర్భంలో ఏంటంటే అచేతనమని తెలిసినా సరే ఆ ఏదైతే గణపతి సాక్షాత్కారం అని జరిగిందో ఆ సాక్షాత్కారాన్ని తను కోల్పోయాను అనే బాధతో ఇంకా వివేకం కూడా వదిలేసి ఏమో ఈ వృక్షమైనా నాకు జాడ చెప్తుందేమో అనే ఒక రకమైన, అంటే ఆ గణపతి సాక్షాత్కారం నందు అతనికి అంతటి అతిశయించినటువంటి కోరిక ఉండటం వల్ల మనుషుల్నే కాకుండా అచేతనంగా ఉన్నటువంటి వృక్షాదుల్ని కూడా అడుగుతున్నాడు అనమాట. పప్రచ్ఛ బ్రాహ్మణాన్ మార్గే వృక్షాంశైవ వినాయకం వినాయకో గతః కుత్ర క్వచిత్ దృష్టో గదంతు మే. కోపగించుకొని వెళ్ళిపోయాడేమో, నాకు మీరందరూ చెప్పండి అని అడుగుతున్నారు. ఏవం భ్రాంత హృదయో భ్రమచక్షుర్ నృపోత్తమ నిపపాత ధరాపృష్టే క్షణం విగత చేతసః. ఈ రకంగా అతను అనుకుంటూ పరిగెత్తి అటు ఇటు అంటే మనసంతా విహ్వలంగా అయిపోయి అటు ఇటు వెళుతూ చివరికి ఒక చోట పడిపోయాడనమాట. పడిపోయి మూర్ఛపోయి కింద పడిపోయాడు. ఏతస్మిన్నంతరే స్వప్నే పశ్యద్ బ్రాహ్మణం అగ్రతః దత్తం తవేప్సితం బాల ముద్గలేన మయాహితత్. ఇందాక నిన్నటి కథలో మనం అనుకున్నట్లుగా నా శిష్యుడైనటువంటి ముద్గలుడే నీకు వరాన్ని ఇస్తాడు అని చెప్పారు. ఇప్పుడు స్వప్నం వచ్చింది. మూర్ఛపోయి అతను పడిపోయిన తర్వాత అతనికి ఆ సందర్భంలో ఒక స్వప్నం వచ్చి అక్కడ ఒక బ్రాహ్మణ రూపంలో ఒక మనిషి కనిపిస్తూ దత్తం తవేప్సితం, నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నేను నీకు ఇచ్చేశాను అని చెప్పి తన పేరు కూడా చెప్పు, ముద్గలేన మయాహి, నే ముద్గలున అనేటటువంటి నేను నీవు కోరుకున్నట్టు కోరికని నేను ఇచ్చేశాను అని చెప్పాడు. యత్వయా యాచితం పూర్వం విఘ్నేశాత్ దృష్టిగోచరాత్ ఇత్యుక్త్వా ప్రస్థతే తస్మిన్ బ్రాహ్మణే నృపసత్తమ అని, నువ్వు ఏదైతే గణేశ సాన్నిధ్యంలో కోరుకోవాలనుకున్నావో ఆ వరాన్ని నేను నీకు ఇచ్చేశాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత అతనికి జాగరణ అంటే మెళుకు వచ్చింది. సుప్తోత్థిత ఇవ ప్రాయో దక్షో హృష్టమనాభవత్ కస్మైచిత్ పరిపప్రచ్ఛ త్వరితాయ ద్విజాతయే. ఇప్పుడు అతనికి మెళుకు వచ్చిన తర్వాత ఏంటి నాకు ఇట్లా కలలో ఒక వరం ఇచ్చారు, ఈ దగ్గరలో ఎక్కడో ఉండుంటాడు అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నవాళ్ళని ఆయన అడగటం మొదలుపెట్టాడనమాట. అప్పుడు అంతికం దర్శితం తేన బహుశిష్యోపశోభితం ముద్గలస్యాతి భక్తస్య గజానన రథస్య చ ఆశ్రమం పరమం దివ్యం సర్వసత్వాభయప్రదం. ఆయన చక్కగా ఎవరినైతే అడిగాడో ఆయన దారి చూపించాడు. నాయన ఈ దగ్గరలోనే ముద్గలుడు యొక్క ఆశ్రమం ఉంది, అది ఆ ముద్గలుడు ఎటువంటి వాడు అంటే గజానన రథస్య చ, నిరంతరం కూడా గణేశుణ్ణి పూజించేటటువంటి దీంట్లో ఉన్నవాడు. అది ఇంకొకటి ఏంటంటే సర్వసత్వాభయప్రదం, ఎక్కడైతే కనుక తపశ్చర్య బాగా జరుగుతుందో అక్కడ జంతువులు కానీ మనుషులు కానీ వారికి సహజంగా ఉండేటటువంటి ఆ వైర స్వభావాన్ని వదిలేసి స్నేహపూర్వకంగా సంచరిస్తూ ఉంటాయన్నమాట.
అటువంటి స్నేహపూరితమైనటువంటి ఆశ్రమం ఇక్కడే ఉన్నది అని చెప్పి చూపించాడనమాట. అక్కడ దదర్శముద్గలం తత్ర పరార్థ్యాసనగం ద్విజం వేదవేదాంగ తత్వజ్ఞం సర్వశాస్త్ర విశారదం. అక్కడ ఒక ఉన్నతమైనటువంటి ఆసనంలో ముద్గల మహర్షి ఆ ఆశ్రమంలో కూర్చొని వేదవేదాంగ తత్వజ్ఞం సర్వశాస్త్ర విశారదం. ఆ ముద్గలుడనే మనిషి సామాన్యుడైనటువంటి వాడు కాదు, వేదాంగాలు కూడా తెలుసుకున్నవాడు, సర్వశాస్త్రాలను తెలుసుకున్నటువంటి వాడు, వాటి యందు విశారదుడు కూడా. అటువంటి ఆయన ఇంకా కూడా విశేషణాలు వేస్తున్నారు. యోగాభ్యాస బలైర్నానా రూపిణం సూర్యతేజసం వైనాయికీం మహామూర్తిం రత్నకాంచన నిర్మితాం చతుర్భుజాం త్రినయనాం నానాలంకార శోభినీం ఉపచారై షోడశభి పూజయంతం విధానత. అక్కడ ఈయన స్వయంగా వేదశాస్త్ర సంపన్నుడు అవుతూనే ఏం చేస్తున్నాడు అంటే చక్కగా అక్కడ అత్యద్భుత రమణీయమైనటువంటి వినాయకుడు యొక్క మూర్తిని పెట్టుకొని అక్కడ మంచి తేజస్సుతో విరాజిల్లుతున్నటువంటి ఆ మూర్తిని నిరంతరం చతుర్భుజ 4 భుజాలతో శోభిస్తున్నటువంటి ఆ వినాయకుడిని పూజిస్తూ షోడశోపచార పూజలతో పూజిస్తూ ఉన్నాడు. అటువంటి ఆ ముద్గలుడిని చూసి ఈ దక్షుడు వెళ్ళి దండవత్ పృథివీతలే ననామ దక్షస్తం దృష్ట్వా దండవత్ పృథివీతలే ముంచన్నశ్రుని నేత్రాభ్యాం నిశ్వసంచ ముహుర్ముహు. నిన్న మనం అనుకున్నాము, నమస్కారం చేసే సందర్భంలో దండవత్ సాష్టాంగ నమస్కారం చేస్తూ పూర్తిగా భూమి మీద పడిపోవటం అనేది మన ఉత్తమాంగమైనటువంటి శిరస్సును మనం ఎవరికైతే నమస్కరిస్తున్నామో ఆ వ్యక్తి పాదాల దగ్గరికి చేర్చడం అని చెప్పి మనం అనుకున్నాం. అలా అప్పుడే ఆ వ్యక్తి యందు మనకున్నటువంటి గౌరవాన్ని మనం సూచిస్తున్నాము. అప్పుడు ఆ నమస్కారం పొందినటువంటి వ్యక్తి మన యందు ప్రసన్నులై మనకు కావలసిందే అనుగ్రహిస్తారు. అందుకనే ఈ సందర్భంలో శ్లోకాలలో వచ్చినప్పుడు దండవత్ పృథివీ తెలే, దండం ఎలాగైతే ఒక కర్రని నేల మీద వదిలేస్తే పూర్తిగా నేలను తగులుతూ ఉంటుందో అలా శరీరాన్ని కూడా దండంగా తీసుకొని అది పూర్తిగా పృథివీ యందు వ్యాపింపజేసి అలా నమస్కరించినట్లయితే ఆ భక్తి యొక్క అతిశయాన్ని మనం చూపించినట్టు అవుతుంది. విశ్వామిత్ర ఉవాచ పప్రచ్ఛ ముద్గలస్తంతు కస్త్వం కస్మాదిహాగతః వదామి దుఃఖం కింతేస్తి వద సర్వమశేషతః. ఏవం విప్రవచ్ఛుత్వా కమలానందనస్తదా సావధానమభూత్ జగాదద్విజపుంగవం సత్యమేవ వదే బ్రహ్మన్ అభిప్రాయం తవాంతికే. అంటే అప్పుడు క్రమంగా అడుగుతున్నాను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి, వచ్చి నమస్కారం చేశావు బాగానే ఉంది, నీ పుట్టు పూర్వోత్తరాలన్నీ చెప్పు అని చెప్పి అడిగిన సందర్భంలో దక్షుడు చెప్తున్నాడు, సత్యమేవ వదే బ్రహ్మన్, నేను నిజమే చెప్తున్నాను. ఏమని? కర్ణాటక దేశే రాజాభూత్ నగరే భాను సంజ్ఞకే, భాను అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక నగరం కర్ణాటక దేశంలో ఉంది. వల్లభోనామ నీతిజ్ఞ జ్ఞానీదాత దయాన్విత తస్య పత్నీతు కమల జనయామాస మాం యథా. అక్కడ వల్లభుడు అనేటటువంటి వాడు ఉన్నాడు, అలాగే జనని కమల అనేటటువంటి పేరు కలిగినది మా తల్లి ఉంది, నాకు జన్మనిచ్చిన వారు.